ఐపీ మ్యాట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఐపీ మ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. సార్ ఈ టెస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మన భారతదేశం మొత్తంలో బాగా చెప్పుకోదగినవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పాతవి కొత్తవి అన్నీ కలుపుకుంటే ఒక 21 ఏఎంలు అనుకోండి. ప్రతి సంవత్సరం 1-2 కొత్త ఏఎమ్స్ కూడా పాత ఏఎమ్స్ తను మానిటర్ చేస్తూ కొత్త ఏఎమ్స్ని పుట్టిస్తుంది. ఈ మధ్య మన ఏ నిట్టి ముంబైని కూడా కొత్త ఏఎంగా మార్చారు. చాలా ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఐఏఎమ్స్లు వస్తూ ఉంటాయి. పాత ఐఏఎమ్స్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే బ్లాకీ అని అంటారు. అంటే 6 ఐఏఎమ్స్ ఒక 25-30 కంటే ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉన్న ఇన్స్టిట్యూట్స్, అమేజింగ్ ప్లేస్మెంట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్స్, అన్ఇమాజినబుల్ ఎక్స్పోజర్ నేషన్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్. ఈ 6 ఐఏఎమ్స్లో మనము క్యాట్ ఎగ్జామ్ రాసి మనకు క్యాట్ ఎగ్జామినేషన్లో స్కోర్ చూసి మన ప్రొఫైల్ చూసి 10th మార్కులు చూస్తారు, ఇంటర్మీడియట్ మార్కులు చూస్తారు, గ్రాడ్యుయేషన్ మార్కులు చూస్తారు, నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చూస్తారు, నీ కో కరికులర్ చూస్తారు, నీ ఎస్ఏ రైటింగ్ స్కిల్స్ చూస్తారు, నీ పర్సనల్ ఇంటర్వ్యూ స్కిల్స్ చూస్తారు. అన్నీ చూసి అన్నీ యాడ్ చేసి వాళ్ళ క్రైటీరియా ప్రకారం సీట్స్ ఇస్తారు. కానీ ఏంటంటే చాలామంది ఐఏఎమ్స్ ఒక 21 ఇయర్స్ తర్వాత అయిపోతారు. చాలామంది ఏంటంటే స్టార్టప్ కల్చర్ అనేది ఈ మధ్య గత 2-3 సంవత్సరాల నుంచి షార్క్ ట్యాంక్స్ చెప్పొచ్చు, లేకుంటే ఎంటర్ప్రెన్యూరియల్ చాలా యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చి ఇప్పుడు స్టార్టప్ ఉంది. కానీ గత 5-6 సంవత్సరాల ముందట ఈ స్టార్టప్ వేవ్ లేనే లేదు. అప్పుడు ఏం చేసేవారు చాలామంది ఏంటంటే ఆ ఇన్హెరెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, కొంతమందికి న్యాచురల్గా బిజినెస్ స్కిల్స్ ఉంటాయి సార్. కొంతమంది మనము ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ బిజినెస్ సెన్స్ అనేది ఒక ప్రాబ్లం చూస్తారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటారు, ఆ సొల్యూషన్ని మానిటైజ్ చేస్తారు. అదే కదా బేసిక్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్. ఈ చాలా ఐఏఎమ్స్ మీద ఏంటంటే అంతమంది ఫౌండర్స్ని క్రియేట్ చేయలేకపోతున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ని క్రియేట్ చేయలేకపోతున్నారు అనే క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఐఏఎమ్స్ మీద ఉన్నాయి. గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఐఏఎమ్స్లోనూ ఉన్నాయి. సో కాబట్టి ఐఏఎమ్స్ ఏం చేశారంటే మనము 21 ఇయర్స్ తర్వాత బిజినెస్ ట్రైనింగ్ ఇచ్చే బదులు మనము 12th తర్వాతనే ఇద్దాము వాళ్ళను. వి విల్ క్యాచ్ దెమ్ యంగ్. ఒక 17 ఇయర్స్లో చక్కగా రా మెటీరియల్గా ఉంటాడు, కరెక్ట్గా స్కల్ప్ట్ చేస్తే స్కల్ప్టర్గా మంచి రైట్ హీ విల్ బికమ్ సంబడీ హూ కెన్ ప్రాబబ్లీ క్రియేట్ ఎ న్యూ ఎకనామీ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని ఐఐఎం ఇండోర్ మొట్టమొదటగా ఐపీ మ్యాట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. ఇప్పుడు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ తోటి ఇంకొన్ని ఐఐఎమ్స్ కూడా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్